హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నుండి ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ ఒక పీడిఎఫ్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ కంప్లీట్ అయితే చేసేసుకుందాము. సో ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి. హార్టాగ్ కమిటీ. ఈ కమిషన్ లేదా కమిటీ యొక్క ఉప కమిటీ షైమన్ కమిషన్. అలీగఢ్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం 1875. బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా బీసీజీ. కేజీపీవీ పాఠశాలల యొక్క లక్ష్యం ఈ అననుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించుటకు బాలికలకు. 1854 సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థులు ఫీజులు చెల్లించే పద్ధతి వీరి సూచనల మేరకు అమల్లోకి వచ్చింది. వుడ్స్ డిస్పాచ్. యోగా అనే పదం యుజ్ అనే మూలం నుండి వచ్చినది. యుజ్కు మూలమైన భాష సంస్కృతం. ఆర్ఎంఎస్ఏ విస్తరించగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. మోడల్ స్కూల్స్ ఈ క్రింది వారిలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మక విద్యను అందించుటకు ఏర్పాటు చేయబడినవి. ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు. క్రెటినిజం దీని వలన ఏర్పడును. అసమతుల్యమైన ఎండోక్రైన్. ఆక్సియాలజీ దీనిని అధ్యయనం చేసే శాస్త్రం విలువలను. బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం పాలి ప్రాకృత భాషలు. భారత విద్యా కమిషన్ నివేదిక పేరు విద్య మరియు జాతీయాభివృద్ధి. ఉపాధ్యాయుని సాధికారత 2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అవి 1 ఉపాధ్యాయ స్థాయి, 2 పాఠశాల స్థాయి. పాఠశాల స్టాటిస్టికల్ రిజిస్టర్ ఈ రకానికి చెందినది. ఆర్థిక. మధ్యాహ్న భోజన పథకం ఈ పాఠశాలలో అమలు చేయబడుచున్నది. ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో. ద్రావిడ భాషల్లో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు. ప్రముఖ తాత్వికవేత్త రూసో ప్రకారం మానవ సమాజంలో అసమానతలు 2 రకాలు. అవి సహజ లేదా భౌతిక మరియు నైతిక లేదా కృత్రిమ. హోదాలో హక్కుల్లో మనుషులందరూ స్వేచ్ఛగా సమానంగా జన్మించారు. ఇది దీనికి సంబంధించినది. విశ్వ మానవ హక్కుల ప్రకటన. ఎన్సిఎఫ్ 2005 యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ ప్రొఫెసర్ ఎస్ పాల్. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో అధిక ప్రాధాన్యం ఇవ్వబడిన అంశం శిశు కేంద్రీకృత విద్య. పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ లేదా కమిషన్ సార్జెంట్ కమిటీ. మొదలియార్ కమిషన్ ఇలా కూడా పిలుస్తారు. కమిషన్ని ఇలా కూడా పిలుస్తారంటే సెకండరీ విద్యా కమిషన్. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశం మొత్తం జనాభాలో 8.58% జనాభా గల రాష్ట్రం బీహార్. పాఠశాలలో ఒక క్రమమైన విద్యను ఇవ్వాలనే దృష్టితో నలీకలి పద్ధతిని మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ప్రారంభించారు. మైసూర్. ఆర్టీరియోస్క్లిరోసిస్ అనగా ధమనులు గట్టిపడటం. డిస్గ్రాఫియా దీనికి సంబంధించిన అసక్తత. లేఖనం. ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత పాఠశాల విద్యను అందించాలనే ధ్యేయంతో సక్సెస్ పాఠశాలను ఈ సంవత్సరంలో ప్రారంభించారు. 2008. జిల్లా స్థాయిలో ఎన్పిఈజిఈఎల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించే అధికారి. జిల్లా స్థాయిలో ఎన్పిఈజిఈఎల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించు అధికారి జీసీడీఓ పిఓఎస్ఎస్ఏ. ఈ సంవత్సరం నాటికి 100% నిలుపుదల సాధించుటకు ఆర్ఎంఎస్ఏ లక్ష్యంగా ఉంది. 2020. క్రింది వాణిలో ఒకటి పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడిన తొలి విశ్వవిద్యాలయం మద్రాసు విశ్వవిద్యాలయము.
సెకండరీ స్థాయిలోనే వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ లేదా కమిటీ కొఠారి కమిషన్. భారం లేని విద్య నివేదికలోని లోతైన అంశాలని విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంట్ ఎన్సిఎఫ్ 2005. క్రేనియల్ అనోమిలస్ ఒక మానసిక వైకల్యం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్ పాల్. సెక్సెస్ పాఠశాలలో ఈ తరగతుల వారికి విద్యను ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు 6 to 10. క్రింది వారిలో ఒకటి ఆర్థికపరమైన రిజిస్టర్ లెడ్జర్. డైట్ సంస్థలు దీని సిఫారసుల మేరకు దేశమంతా స్థాపించబడెను. జాతీయ విద్యా విధానం 1986. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం 14 సంవత్సరాలలోపు పేద కుటుంబాల పిల్లలకు మంచి వసతులతో కూడిన ప్రైవేట్ పాఠశాలలో చదవడానికి అవకాశం కల్పిస్తున్న ప్రాజెక్ట్ ఏకలవ్య. 2011 ప్రొవిజనల్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి 940:1000. ఆట సమయంలో ఫుట్బాల్ జట్టులోని క్రీడాకారుల సంఖ్య 11. వృధా మరియు స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ లేదా కమిషన్ హార్టాగ్ కమిటీ. విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదలు పాఠశాలను విడిచి వెళ్లే వరకు వారి సమగ్ర సమాచారాన్ని తెలియజేసేది క్రమాభివృద్ధి పత్రం. ఇతరుల అనుభూతులను, అనుభవాలను, బాధలను వారి స్థానంలో ఉండి ఆలోచించగల స్వభావాన్ని ఈ విధంగా అంటారు సహానుభూతి. 1976లో భారత రాజ్యాంగంలోని ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా బాలల పుస్తకాల సంచి చట్టం ప్రకారం పుస్తకాల సంచి బరువు విద్యార్థి శరీర బరువులో ఎంత శాతం కంటే మించకూడదని తెలియజేస్తుంది 10%. ఖోఖో ఆటలో రన్నర్ని తాకటానికి ప్రయత్నిస్తున్న క్రీడాకారుని ఇలా పిలుస్తారు యాక్టివ్ చేజర్. ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరియైన పద్ధతి సహజ సామర్థ్య నిక్ష. సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధిమాంద్యత గల జనాభా శాతం 2. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తూర్పు ప్రాంతం కార్యాలయం ఇచ్చట కలదు భువనేశ్వర్. కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఉండే అధిక దాహం లేదా దప్పిక లక్షణాన్ని ఇలా అంటారు పొలిడిప్సియా. ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడిన కమిటీ లేదా కమిషన్ హంటర్ కమిషన్. ఒక పాఠశాల అన్ని నగదు లావాదేవీల నిర్వహణకు ఈ రిజిస్టర్ లేదా రికార్డు ద్వారా తెలుసుకోవచ్చు. ఆవర్జ పుస్తకం లేదా నగదు పుస్తకం. ఆవర్జ పుస్తకం మరియు నగదు పుస్తకం. పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడే సకారాత్మక ఒత్తిడి. స్ట్రాబిస్మస్ లేక మెల్లకన్ను అనేవి ఇవి పనిచేయడంలో లోపం వల్ల సంభవిస్తాయి. కండరాలు మాధ్యమిక పాఠశాలను ఈ పరిధిలో ఉన్న అన్ని జనావాసాలకు అందుబాటులోకి తేవడం ఆర్ఎంఎస్ఏ యొక్క కార్యక్షేత్రం 5 కిలోమీటర్స్. ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రోబాల్ మ్యాచ్లో ప్రతి మెయిన్ టీంలో ఉండవలసిన సభ్యుల సంఖ్య 7. ఎన్సిఎఫ్ 2005 చైర్పర్సన్గా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎస్ పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్గా వ్యవహరించారు. యూజీసీ సాధికారత అనగా తమ స్వంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని తనకు తాను కల్పించుకోవడం అని వివరించినది లాంగ్ మ్యాన్ కా టెంపరరీ ఇంగ్లీష్ డిక్షనరీ 1998. 2011 ప్రొవిజనల్ జనాభా గణన లెక్కల ప్రకారము భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా పెరుగుదల రేటు 1.64%. ఆర్టీఈ చట్టం 2009 ఈ రాష్ట్రం మినహాయించి భారతదేశం అంతటా వర్తిస్తుంది. జమ్మూ కాశ్మీర్. స్వాతంత్ర్యానికి పూర్వం మొదటి విద్యా కమిటీ లేదా కమిషన్ హంటర్ కమిషన్. అధిక రక్తపోటుకు గురికాని శరీరంలోని భాగము ఎముకలు. వాలీబాల్ మ్యాచ్కు ఒక జట్టులో ఉండవలసిన మొత్తం ఆటగాళ్ల సంఖ్య 6 ప్రధాన ఆటగాళ్లు, 6 సబ్స్టిట్యూటెడ్ ఆటగాళ్లు. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం బిడ్డ అనగా ఈ వయసులోని మగ లేక ఆడబిడ్డ 6 నుంచి 14 సంవత్సరములు.
ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి ఆ ఫలితాలను కరదీపికలుగా ఉపాధ్యాయ లోకానికి అందించు సంస్థ ఎన్సిటిఈ. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం అంటే 1991 నుంచి 2011 జనాభా గణాంకాల ప్రకారం ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం 16%. వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యత పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాలను ప్రారంభించాలని సిఫారసు చేసిన కమిషన్ సెకండరీ విద్య కమిషన్ 1952 నుంచి 53. స్టాన్లీ హాల్ సూచించిన ఆట సిద్ధాంతం వారసత్వ సిద్ధాంతం. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల స్థాపనకు అవసరమైన భూమి 4 ఎకరాలు. డిపిఈపికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన విదేశీ సంస్థలు ఓడిఏ, వరల్డ్ బ్యాంక్, యుఎన్డిపి. ఇస్లాం కాలంలో ఈ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడేది. బిస్మిల్లా. ఎన్సిటిఈ తన పశ్చిమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంది, భోపాల్. జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభాపాటవ పరీక్షను నిర్వహించి ఎంపిక చేసిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చే సంస్థ ఎన్సిఆర్టీ. స్వల్ప బుద్ధి మాంద్యత గల విద్యార్థుల ప్రజ్ఞాలబ్ధి 52 నుంచి 67. మానవుని ప్రవర్తన మీద స్వభావం మీద ఆధారపడిన ఆధునిక ఆటల సిద్ధాంతం మనో అభిప్రాయ సిద్ధాంతం. WHO ప్రకారం రోజువారీ జీవితంలోని అవసరాలను సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యక్తులకు కావలసిన అనుగుణ్యతను సానుకూల ప్రవర్తనను పెంపొందించే మానసిక సామర్థ్యాలు జీవన నైపుణ్యాలు. 2011 నాటికి ప్రపంచ జనాభా బిలియన్లలో 7 బిలియన్లు. ఆర్టీఈ 2009 యొక్క చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు తప్పనిసరి. 21 సెక్షన్ ప్రకారం లింగ వివక్షతను తొలగించుటకు సర్వశిక్ష అభియాన్ ఈ తరగతుల బాలికలకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకొని చేపట్టిన ప్రత్యేక కార్యక్రమే ఎన్పిఈజిఎల్. 1 to 8 తరగతుల బాలికలకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని చేపట్టిన ప్రత్యేక కార్యక్రమే ఎన్పిఈజిఎల్. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యావకాశాలు కల్పించుకోవడం కొరకు ఈ విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలనేదే కొఠారి కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైన సూచన. ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ. లా పిలిచేవారు మక్తాబ్. తీవ్రమైన బుద్ధి మాంద్యత గల బాలల ప్రజ్ఞాలబ్ధి 25 నుంచి 35. 1986 జాతీయ విద్యా విధానం మరియు ఆచరణీయ కార్యక్రమం 1992 ప్రకారం గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభగల విద్యార్థులకై ఏర్పాటు చేయబడిన పాఠశాలలు నవోదయ విద్యాలయాలు. క్రింది వానిలో ఒకటి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కాదు. కెలిస్థెనిక్స్. ఇది ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కాదు. ఈ 3 కూడా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ అన్నమాట. కెలిస్థెనిక్స్ ఇది ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కాదు. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలోని మహిళా సభ్యుల శాతం 50. పాఠశాలల్లో ప్రతిరోజు వసూలయ్యే ఫీజులు, విరాళాలు, ఉపకార వేతనాలు మొదలగు అంశాలను ఈ పుస్తకంలో నమోదు చేస్తారు. నగదు పుస్తకం. భారత ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలలకు అవసరమైన నిధులను ఈ సంస్థ ద్వారా అందజేయబడతాయి. ఎస్ఎస్ఏ. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ 1977లో ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన సిఫారసు సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని. నవోదయ విశ్వవిద్యాలయాల గ్రామీణ విద్యార్థులకు కేటాయించిన సీట్ల శాతం 75%. ఎన్సీఎఫ్ 2005 డాక్యుమెంట్లోని 4వ చాప్టర్ దీని గురించి చర్చించింది. పాఠశాల మరియు తరగతి పరిసరాలు. వేదకాలానంతరం వివిధ క్రతువుల్లో ఆచరణాత్మక విధులను ఆచరించిన అర్చకులు ఆధ్వర్య. వేద మంత్రాలు ముఖతః కుటుంబాలలో సంరక్షింపబడడం అనేది ఋషుల కుటుంబాల సాంప్రదాయక లక్షణం. అటువంటి ఋషుల్లో ఒకరు వామదేవ. వీటిలో ఎన్సిటిఈ గుర్తించిన కార్యక్రమం
పూర్వ పాఠశాల విద్యలో డిప్లొమాకు దారితీసే బాల్య ఆరంభ విద్యా కార్యక్రమం. గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ అందరికీ విద్య 2014 ప్రకారం యునెస్కో సంస్థ పాఠశాల బోధనలో నాణ్యత విషయంలో లేవనెత్తిన ప్రధాన ఆందోళన ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం లేకపోవడం. ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం అధికారిక విధానంగా ఉన్న మొట్టమొదటి దేశం భారతదేశం. సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం 2009. పిల్లల మరియు వారి కుటుంబాల జీవితాలను మెరుగుపరచుటకు పనిచేసే సంస్థ యూనిసెఫ్. ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ అంగీకారం 1976లో దీన్ని ప్రచారం చేయడానికి, రక్షించడానికి అమల్లోకి వచ్చింది. సామాజిక భద్రత, సరైన జీవన ప్రమాణాలు మరియు శారీరక, మానసిక శ్రేయస్సు కోసం అత్యధిక ప్రమాణాలు సాధించే హక్కు. క్రెడిట్ స్విస్ రిపోర్ట్ 2016 ప్రకారం ప్రపంచంలో అత్యధిక ఆర్థిక అసమానతలు కలిగిన దేశాల్లో భారతదేశం స్థానం 2వ స్థానం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం అభ్యాసకులు సమూహాలుగా ఏర్పడి పనిచేయటం, ఉపాధ్యాయుల సూచనలు మార్గనిర్దేశనం చేయటం అనేది ఈ రకమైన నిర్మాణాత్మక అభ్యసన సందర్భం. పరస్పర సహకారం. క్రింద తెలిపిన బ్రాహ్మణాల మరియు వేదాల సంబంధం సరిగ్గా ఉన్న జత ఐతిరేయ బ్రాహ్మణం, ఋగ్వేదం. ఉపనిషత్ కాలంలోని మహిళలు దీనిలో రక్షణ పొందారు. లలిత కళల్లో ఉపాధ్యాయుల కోసం వృత్తి ప్రవర్తన నియమావళిని ఎన్సిఆర్టీ ఈ సంవత్సరంలో ప్రకటించింది. 1997. ఎన్పిఈ 1986 జాతీయ విద్యా విధానానికి కొనసాగింపుగా ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు వృత్యంతర విద్యను అందించేందుకు ఈ సంస్థలను అభివృద్ధి పరిచే ప్రయత్నాలు జరిగాయి. ఐఏఎస్ఈ డిపిఈపిను విస్తరించగా జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం. విలువల యొక్క స్వభావం పరిధి గూర్చి చర్చించేది ఆక్సియాలజీ. అన్ని అల్పసంఖ్యాక వర్గాలు భాష, మతపరమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని నడుపుకునే హక్కు భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్కు సంబంధించినది. ఆర్టికల్ 30. రిపీట్ అగైన్. అన్ని అల్పసంఖ్యాక వర్గాలు భాష, మతపరమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని నడుపుకునే హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30కు సంబంధించినది. మొదటిసారిగా ఈ కమిషన్ ప్రాథమిక విద్య వికేంద్రీకరణకు సిఫారసు చేసింది. హంటర్ కమిషన్. నైతికతకు సంబంధించిన అంశం ఎన్సిఎఫ్ 2005లో ఈ శీర్షిక నందు ప్రస్తావించబడినది. అవగాహన రూపాలు. నేర్చుకున్నట్టుకు, జ్ఞానార్జన ప్రాముఖ్యత సంతరించుకున్నట్టుకు ప్రాథమిక సందర్భాన్ని కల్పించేవి పిల్లల సమాజం మరియు స్థానిక పరిసరాలు. నెక్స్ట్ వన్, కుటుంబ సంప్రదాయాలపై ఆధారపడిన మరియు ప్రాచీన రుసులకు సంబంధించిన వ్యవస్థ చరణ్. ఉపనిషత్ కాలంలో శిష్యులకు గల ఆచరణాత్మక విద్య భిక్షాటన, యజ్ఞాగ్ని, ఆశ్రమంలోని జంతువులను మచ్చిక చేసుకొనుట, నేల సాగు. ఎన్సిఆర్టీ వారి ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన పత్రంలో చేర్చబడ్డ భాగాలు 3. 1986 జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ప్రాథమిక, సెకండరీ పాఠశాల ఉపాధ్యాయులకు వృత్యంతర విద్యను అందించుటకు ఏర్పాటైన ఎస్సీఆర్టీల సంఖ్య 30. సాక్షర్ భారత్ పరిధిలో గుర్తింపబడ్డ జిల్లాల సంఖ్య కేంద్ర పాలితాలతో కలిపి 27 రాష్ట్రాల్లోని 410 జిల్లాలు. ఒక వ్యక్తి కోరుకున్నదే తనకు విలువైనది. ఇది ఏ విలువల సిద్ధాంతం క్రిందకి వస్తుందని చెప్పుకోవచ్చు. ఆసక్తి సిద్ధాంతం. వీటిలో 60 సంవత్సరాల ప్రాచీన మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి కమిషన్ను ఇది మానవ హక్కుల కొరకు బాధ్యత వహించే కీలక అంతర్ప్రభుత్వ ఐక్యరాజ్య సంస్థగా మార్చినది. మానవ హక్కుల మండలి. రిపీట్ అగైన్. వీటిలో 60 సంవత్సరాల ప్రాచీన మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి కమిషన్ను ఇది మానవ హక్కుల కొరకు బాధ్యత వహించే కీలక అంతర ప్రభుత్వ ఐక్యరాజ్య సంస్థగా మార్చినది. మానవ హక్కుల మండలి.
డిసెంబర్ 10ని ఈ దినంగా పాటిస్తారు. మానవ హక్కుల దినంగా పాటిస్తారు డిసెంబర్ 10ని. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం క్రింది వాటిలో ఇది పాఠశాలలో విద్యార్థుల అభ్యసనకు మాధ్యమంగా ఉండాలి. ఇంటి భాష. గణిత బోధన ద్వారా ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేయలేము. సాహిత్య నైపుణ్యాలను అభివృద్ధి చేయలేము. సృజనాత్మకత మరియు కాల్పనికత అభివృద్ధి చేయొచ్చు. ఊహించుట మరియు ప్రాతినిధ్యం వహించుట ఇది కూడా అభివృద్ధి చేయొచ్చు. ఉత్పాదక నైపుణ్యాలను సరిచేయవచ్చు. సాహిత్య నైపుణ్యాలు అనేవి అభివృద్ధి చేయలేము. నెక్స్ట్ 3 ఉచ్చారణ పద్ధతులైన స్వతంత్ర పదాలు, ద్వంద్వ పదాలు, క్రమ ఉచ్చారణను గూర్చి వివరించినది. ఐతిరేయ బ్రాహ్మణం. 1882లో భారతీయ విద్యా కమిషన్ నియమించిన వారు లార్డ్ రిప్పన్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన ఎన్సీఆర్టీ పత్రంలోని ఈ అధ్యాయంలో వృత్తి నైతికత నిబంధనను గూర్చి వివరంగా తెలిపారు. ఇక్కడ నైతికత అనేది కొంచెం మిస్టేక్ పడింది. ఇక్కడ గూర్చి అనేది అది నేను పీడిఎఫ్లో అయితే సెర్చ్ చేస్తాను. వృత్తి నైతికత నిబంధన గురించి వివరంగా తెలిపారు అధ్యాయం 1లో అనమాట. ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన ఎన్సీఆర్టీ పత్రంలోని అధ్యాయం 1లో వృత్తి నైతికత నిబంధన గురించి వివరంగా తెలిపారు. పురుషుల కబడ్డీ మ్యాచ్లో మొత్తం ఆట ఆడే సమయం 40 నిమిషాలు. వీటిలో సాక్షర భారత్ మిషన్ లక్ష్యం నిరక్షరాస్యులు, అంకెలు రాయలేని వాళ్ళకి క్రియాత్మక అక్షరాస్యత, అంకెల పరిజ్ఞానం ఇవ్వడం. సాక్షర భారత్ గురించి ఒక ఇప్పటివరకు అయితే 3 బిట్స్ అయితే వచ్చాయి, చూసుకోండి. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి విలువలు తమదైన ప్రత్యేక ఉనికి కలిగి ఉంటాయి. వాటికి వ్యక్తి యొక్క విలువలు లేదా అభిరుచులతో సంబంధం ఉండదు. ఉనికి సిద్ధాంతం. 1992లో బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్మన్ డాక్టర్ శాంతా సిన్హా. పిఓసిఎస్ఓ చట్టం 2012 దీనికి సంబంధించింది. లైంగిక నేరాల నుండి పిల్లల సంరక్షణ. ఎన్సిఈ 2005 ప్రకారం, ఇక్కడ ఎన్సిఎఫ్ అనుకుంటా, 2005 ప్రకారం పిల్లల్ని వారి బాల్యపు ఆనందం నుండి వేరు చేసి వారు పొందే నిత్య అనుభవాలకు, పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్య గల అనుసంధానాన్ని తొలగించేది. యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనం. యోగా అనే పదానికి అర్థం కలయిక. మంత్రాలను ఒక్కసారి వినినంతనే గుర్తించుకునే విద్యార్థులకు ఇచ్చిన పేరు శృతధరులు. హంటర్ కమిషన్ 1882 దీని అభివృద్ధికి విలువైన సిఫారసులు చేసింది ప్రాథమిక విద్యకు. నెక్స్ట్, ఉపాధ్యాయ వృత్తి నైతికత నిబంధన పత్రంలో ఉపాధ్యాయులు పాటించాల్సిన పద్ధతులను సూచించిన ఎన్సీఆర్టీ డాక్యుమెంట్లోని అధ్యాయం 2వ అధ్యాయం. లోన పదం ఈ ఆటకు సంబంధించినది. కబడ్డీ. విలువలను తెలుసుకొని ఆనందాన్ని పొందాలంటే విభాగాలను మొత్తానికి అనుసంధానం చేయాలి అనే సిద్ధాంతం విభాగం మొత్తం సిద్ధాంతం. ఆర్ఎంఎస్ఏ పథకం క్రింద అందించిన ముఖ్యమైన నాణ్యత చొరవలు. విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తిని 30:1కి తగ్గించుటకు అదనపు ఉపాధ్యాయుల నియామకం. నెక్స్ట్, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం అప్పీలేట్ అథారిటీని నియమించువారు ఫ్లక్ అథారిటీ. ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు 2009 ప్రకారం ఉచిత విద్య అనే పదానికి అర్థం ఎలిమెంటరీ విద్య కొనసాగించుటకు మరియు పూర్తి చేయుటకు బాలబాలికలనే నిరోధించగల ఏ విధమైన ఫీజు లేదా ఛార్జీలు లేదా ఖర్చులు చెల్లించే విషయంలోనూ పిల్లలను బాధ్యులను చేయరాదు. ఎన్సిఎఫ్ 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం విజ్ఞాన శాస్త్రం ఒక నిజమైన స్వేచ్ఛనిచ్చే పాత్రను పోషిస్తుంది మరియు ప్రజల్ని వీటి విషచక్రం నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది. పేదరికం, అజ్ఞానం మరియు మూఢనమ్మకం. పీడిఎఫ్లో మీకు క్లారిటీగా ఇస్తారన్నమాట. ఎన్సిఎఫ్ అని ఈ అనేది పడుతుంది అంటే ప్రతి పేపర్లో. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ప్రతిభావంతులైన పిల్లవాని లక్షణం కానిది జడత్వం. అయితే ప్రతిభావంతులైన పిల్లవాని లక్షణం ఏంటంటే నూతనత్వం, ముందు చూపు, పట్టుదల. లక్షణం కానిది జడత్వం అనమాట. సో మీకు ఈ ఒక్కటే ఆన్సర్ ఇస్తే తెలియదు కదా, సో అందుకనే ఈ 3 కూడా మీకు ఆన్సర్లుగా ఇస్తున్నాను. నెక్స్ట్, వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చిన పేరు బ్రహ్మవాదిని.
1964లో డాక్టర్ ఎస్ కొఠారి భారతీయ విద్యా కమిషన్ చైర్మన్గా నియమితుడైనప్పుడు అతను ఉన్న అధికార స్థానం యూజీసీ చైర్మన్. ఇది రిపీటెడ్ బిట్ అండి. నెక్స్ట్, ఉపాధ్యాయుల అధ్యాపకుల యొక్క అత్యంత పురాతనమైన వృత్తిపర సంస్థ అయిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్స్ స్థాపించబడిన తేదీ నవంబర్ 25, 1950. నెక్స్ట్, పిఎస్ఎస్సిఐవిఈ భోపాల్ యొక్క విధి నియత అనియత స్థాయిలో పని విద్య వృత్తి విద్యకు సంబంధించిన పరిశోధన అభివృద్ధి శిక్షణ కొనసాగించే కార్యక్రమాలను నిర్వహించుట భోపాల్ యొక్క విధి. పిఎస్ఎస్సిఐవిఈ యొక్క విధి. భారత రాజ్యాంగంలోని ఈ ప్రకటన ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీఎస్ అండ్ ఎస్టీఎస్లకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ప్రకరణం 16(4). ప్రస్తుతం ఆనంద భావనను ఇచ్చే విలువ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఆనందానికి హామీ ఇస్తుందని ఈ విలువల సిద్ధాంతం పేర్కొన్నది. ప్రయోగాత్మక సిద్ధాంతం. రిపీట్ అగైన్. ప్రస్తుతం ఆనంద భావనను ఇచ్చే విలువ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఆనందానికి హామీ ఇస్తుందని ఈ విలువల సిద్ధాంతం పేర్కొన్నది. ప్రయోగాత్మక సిద్ధాంతం. నెక్స్ట్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం వెనుకబడిన వర్గాలు బలహీన వర్గాలకు చెందిన ఎంత శాతం మంది పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి? 25%. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం వెనుకబడిన వర్గాలు బలహీన వర్గాలకు చెందిన ఎంత శాతం మంది అంటే 25% మంది పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థలు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. సమాచార హక్కు రుసుము మరియు వ్యయాల నియంత్రణ నియమాలు 2005ను ఈ క్రింద తెలిపిన వాటిలో ఏది రూపొందించింది? భారత ప్రభుత్వ సిబ్బంది మరియు శిక్షణ శాఖ. రాష్ట్రంలోని ఏ ఆరోగ్య సంస్థ నుంచైనా సేవను పొందే హక్కు అనున్నది మనుగడ హక్కు. ఎన్సీఎఫ్ 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం సిబిఎస్ఈలో +2 దశలో ఈ విషయాంశాల సమ్మేళనంలో ప్రవేశాలను నిలిపివేశారు. జీవశాస్త్రం, సాహిత్యం మరియు చరిత్ర. భారతదేశ చరిత్రలో ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించబడిన కాలం 1813 to 1834. 1813 to 1834. 1813 నుంచి 1834. ఇది జీకే బిట్ కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, క్రింది వాణిలో ఒక సంస్థ వివిధ రకాల విద్యా సంస్థలను పర్యవేక్షించే విద్యాధికారులకు శిక్షణ కార్యక్రమాలను అందించటలేదు? సిబిఎస్ఈ. నలికలి అనే పదం ఈ భాష నుండి తీసుకోబడినది, కన్నడ భాష నుండి. ఆదర్శ పాఠశాలలు కేవలం కొన్ని బ్లాకుల్లో మాత్రమే ప్రారంభించుటకు గల కారణం విద్యాపరంగా వెనుకబాటుతనం. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘమునకు ఎన్సిపిసిఆర్ మొదటి చైర్పర్సన్ శాంతా సిన్హా. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘమునకు మొదటి చైర్పర్సన్ శాంతా సిన్హా. ఇప్పటికైతే ఆ బిట్ మీద 3 బిట్స్ వచ్చాయండి. ఆ వ్యక్తి పై నుంచి ఆ వ్యక్తికి సంబంధించిన 3 బిట్స్ వచ్చాయి. నెక్స్ట్, విశ్వ మానవ హక్కుల ప్రకటనలోని ప్రకటనల సంఖ్య 30. కేజీబీవీ విస్తరించగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు. దీన్ దయాళ్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ సంస్థ ఇచ్చట కలదు, న్యూఢిల్లీ. దీన్ దయాళ్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ సంస్థ ఇచ్చట కలదు, న్యూఢిల్లీ. సో ఇంకా లైక్ చెప్పితే ప్లీజ్ లైక్ చేసేయండి. సాక్షర భారత్ మిషన్ వీరి విద్యను బలోపేతం చేయుటకు ఉద్దేశించబడినది. మహిళల వయోజన విద్య. భారతదేశంలో వికలాంగులకు సంబంధించిన చట్టం పీడబ్ల్యూడి యాక్ట్. సో ఇది టీచర్స్ టోటల్గా 160 బిట్స్ అయితే ఇప్పటివరకు కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ అయితే కంప్లీట్ చేసుకుందాము. మీకు ఏ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ కావాలో కామెంట్ అయితే తెలియజేసేయండి. అలాగే మన ఛానల్లో చాలా వరకు మీకు యూస్ఫుల్ అయిన కంటెంట్ ఉంది. ప్లేలిస్ట్ రూపంలో మీకు కంప్లీట్గా అయితే మీకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. మీకు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ కావాలో ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. ఇంకా మీకు ఏ సబ్జెక్ట్ కావాలో కామెంట్ అయితే తెలియజేసేయండి. మీరు చేసే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అనేవి నాకు ఫుల్ ఎంకరేజ్ అయితే ఇస్తాయి.
ఇంకా ఉత్సాహంతో వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. మీరు ఎగ్జామ్స్ ఏమైనా రాయాలి, ఎగ్జామ్స్ ఏమైనా పర్చేజ్ చేయాలనుకుంటే టెలిగ్రామ్ లింక్లోకి వెళ్ళిపోయి దాంట్లో డీటెయిల్స్ అయితే ఇచ్చాను. చాలా తక్కువ అమౌంట్ అందరినీ దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ అమౌంట్కి అయితే 3rd to 10th వరకు అలాగే మెథడ్స్, సైకాలజీ ఇవన్నీ మీకు కంప్లీట్గా అయితే ఇవ్వబోతున్నాను. సో మీకు ఎగ్జామ్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా పర్చేజ్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. జెన్యూన్గా ఎగ్జామ్స్ పెడతామండి. ఏదో అంటే ఒక లెసన్కి ఒక 20 15 అలా ఇచ్చేసి కంప్లీట్ చేసేసుకోము, మమ్మ అనిపించుకోము. జెన్యూన్గా ఒక లెసన్కి ఎన్ని బిట్స్ రావడానికి అవకాశం ఉంటుందో అన్ని బిట్స్ టచ్ చేస్తూ ఇస్తామన్నమాట. చాలామంది మన ఎగ్జామ్స్ గురించి తెలుసు, చాలామందికి మీకు తెలియకపోతే మాత్రం వాట్సాప్ నెంబర్ కూడా టెలిగ్రామ్లో ఉంది. అలాగే లింక్, అదే డిస్క్రిప్షన్ లింక్, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేస్తాను నా వాట్సాప్ నెంబరు. దానికి మీరు మెసేజ్ చేసి డెమో ఎగ్జామ్ పంపించండి అంటే నేను 1-2 లింకులు అయితే పంపిస్తాను. మీరు చూసుకొనే జాయిన్ అవ్వండి. సో ఇది ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్. పీడిఎఫ్ సంబంధించిన డీటెయిల్స్ 3rd to 9th వరకు అయితే కంప్లీట్గా ఉన్నాయి. సోషల్ అయితే ఇప్పుడు కంప్లీట్గా అవుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్కు మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.